నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ ఫ్లవర్ వేస్ కమ్ పెన్ స్టాండ్ ఆర్ పెన్ హోల్డర్ తయారు చేయటం చూపిస్తాను. ఇది చాలా సింపుల్ టెక్నిక్. 6 బీడ్స్తో ఇలాంటి సర్కిల్స్ ఫామ్ చేసి ఈ వేస్ మొత్తం పూర్తి చేస్తాము. దీనికి బేస్ ఒకసారి అల్లుకొని ఆ తర్వాత ఇది అల్లుకొని జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఈ బేస్ మీద నుంచే ఇది అల్లుకోవచ్చు. చూద్దాము. ముందైతే బేస్ తయారు చేద్దాము. ఈ బేస్ తయారు చేయడానికి ఇలాంటి 6 బీడ్స్ ఒక వర్క్ అంటాం కదా, 6 బీడ్స్ని అలాంటి వర్క్స్ ఈ లైన్కి 3, ఈ లైన్కి 4, ఈ లైన్కి 5, మళ్ళీ ఇక్కడి నుంచి తగ్గి వస్తాయి. ఇక్కడ 4, ఇక్కడ 3. సో అలాగా ఫస్ట్ ఈ సర్కిల్ అయితే కుడదాము. ముందుగా మనం ఇలాగా ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవి బీడ్స్. ఈ బీడ్స్ సైజ్ నెంబర్ 6 తీసుకున్నాను. అలాగే 0.5 mm కన్నా తక్కువ ఉన్న నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ నైలాన్ థ్రెడ్ ఒక 2 మీటర్స్ అలాగా ఒక నీడిల్కి తీసుకోవాలి. ఒక 6 పూసలు లెక్కించుకొని ఫస్ట్ ఇలా ముడి వేసుకోవాలి. నేను ఈరోజు చూపించబోయే పద్ధతి ఒక వైపు నుంచే మనం పూసలని కుడుతూ అల్లుతాము. అంటే కొన్నిసార్లు ఈ ఎండ్కి పూసలు గుచ్చుకుంటా కూడా మనము ఈ బీడింగ్ అనేది పూసల అల్లిక చేయొచ్చు. కానీ నేను ఈ వీడియో బిగినర్స్ కోసం రిక్వెస్టెడ్ వీడియోగా చేస్తున్నాను కాబట్టి అందరికీ అంత పూసల అల్లికలో ఐడియా ఉండకపోవచ్చని ఈ సింగిల్ సైడ్ది చేస్తున్నాను. ఇలాగా 6 పూసలు వేసుకున్నాక వాటిని గట్టిగా ముడి వేసుకోవాలి. వీలైతే పట్టుకార ఉంటే దాంతో గట్టిగా లాగితే ముడి గట్టిగా వస్తుంది. ఆ తర్వాత ఈ మిగిలిన ఈ థ్రెడ్ని ఈ పూసల్లో నుంచి దూర్చి ఎన్ని పూసల్లోంచి అయితే మనం దూర్చగలుగుతామో అన్నిటిలోంచి దూర్చి మిగతాది కట్ చేయాలి. ఇటువైపు నుంచి మిగతా ప్రాసెస్ చేయాలి. ఇక్కడ నీడిల్ యాడ్ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా వైర్ కట్ చేసేసి ఈ వైర్ని ఇంకొక పూసలోంచి తీసాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక సర్కిల్ ఫామ్ చేస్తాము. ఆ సర్కిల్ కోసం ఇక్కడున్న ఈ ఒక పూసను వాడుకుంటాము. అందుకని ఇప్పుడు మళ్ళీ మనం 5 పూసలు ఎక్కిస్తే సరిపోతుంది. ఈ 5 పూసలు ఎక్కించుకున్న తర్వాత ఏ పూసల్లో నుంచి అయితే వైర్ బయటకు వచ్చిందో తిరిగి అదే పూసల్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో మనము నీడిల్ తీయాలి. చూడండి, ఈ పూసలోంచి వచ్చింది. మనం దానికి రివర్స్లో ఇలా తీయాలి. ఆ తర్వాత ఇక్కడున్న మన ఈ వైర్ని ఈ పాయింట్కి తీసుకురావాలి. అంటే 3 పూసల్లోంచి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ 5 పూసలు వేయాలి. ఇలాగా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో తీసి ఇందాకైతే మనం ఇక్కడికి వచ్చాము, ఎందుకంటే ఇలాగా ఈ లైన్లో కంటిన్యూ అవుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఆ లైన్లో కంటిన్యూ అవ్వట్లేదు, నెక్స్ట్ లైన్ అనేది అల్లుతున్నాము. అందుకని ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఈ ఒక్క పూస వాడుకొని ఇంకొక 5 పూసలు ఎక్కించుకొని నెక్స్ట్ లైన్లో ఫస్ట్ సర్కిల్ వేసుకుందాము. చూడండి, ఈ ఒక్క పూస మాత్రమే వాడాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ దాకా రావాలి. ఈ వైరు నేను యాక్చువల్గా ఈ వీడియో ఇంకో 2 days ముందే చేద్దాం అనుకున్నాను. నాకు కొంచెం జలుబు చేసి గొంతు బాగోలేదు, అందుకని చేయలేకపోయాను. చూడండి, ఇక్కడ ఉన్న మన వైర్ని మనం ఇలాగా ఈ మొత్తం పూసల్లో నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కించిన మొత్తం పూసల్లోంచి వచ్చేసి
తిరిగి ఇందకటి మనం కుట్టిన ఈ లైన్లో నెక్స్ట్ ఉన్న ఈ పూసకి వెళ్ళాలి. ఆ పూసకే కాకుండా దాని నెక్స్ట్ పూసకు కూడా వెళ్ళాలి. ఇలాగా వైరు పక్కకు కలిసే అవకాశం ఉంటుంది, ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం 1, 2, 3 ఈ 3 పూసలు వాడుకుంటా మరొక 3 పూసలు వేసుకొని ఇంకో సర్కిల్ ఫామ్ చేస్తాము. అలాగే ఈ లైన్లో 4 సర్కిల్స్ వచ్చేలాగా అల్లుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే ఈ 3 వాడామో ఈ లైన్ పూర్తయ్యే వరకు అలాగే వాడాలి. మళ్ళీ ఇప్పుడు 2 పూసల్లోంచి వెళ్ళాలి. కాస్త గట్టిగా ఎప్పటికప్పుడు వైరు సరి చూసుకోవాలి. మళ్ళీ 3 వేసుకోవాలన్నాను కదా, మళ్ళీ ఆ నెక్స్ట్ లైన్కి కూడా అంతే. ఫస్ట్ 5 వేసుకుంటాము, తర్వాత 3, 3 వేసుకుంటూ సర్కిల్ పూర్తి చేస్తాము. ఇప్పుడు చూడండి, ఈ పూస మాత్రమే వాడుతున్నాము, అందువల్ల మనకి 2 ఉన్నాయి. అందుకని ఈ చివర ఇప్పుడు మనం 4 వేసుకోవాలి. ఇలాగ అప్పుడప్పుడు వైరు పక్కకు వెళ్తుంది. 4 వేయాలి. అంటే మనం ఈ లైన్ స్టార్టింగ్లో 5 వేసాము, తర్వాత 3 వేసాము, మళ్ళీ లైన్ ఎండింగ్లో 4 వేస్తున్నాము. ఇలాగ పెంచుకుంటూ వెళ్తున్నాం కదా, అందువల్ల అన్నమాట. మళ్ళీ ఇలాగ 4 అయిపోయాక 5 అయిపోయాక మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళేటప్పుడు కౌంట్ మారుతుంది. ఇలాగ మన వర్క్ని రివర్స్ చేసుకుంటూ కుట్టుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక్క పూసలోంచి మళ్ళీ ఇక్కడి నుంచి 5 వేసుకోవాలి. ఈ బేస్ ఎలాగైతే అల్లామో ఇదంతా కూడా అలాగే అల్లుతాము, కాకపోతే ఈ మిడిల్లో నుంచి అల్లాలి. 5 ఏ పూసలో నుంచి అయితే వైర్ వచ్చిందో అదే పూసలోకి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు మళ్ళీ మనం ఈ 2 పూసల్లోకి వెళ్దాం. ఇప్పుడు 3 పూసలు ఆల్రెడీ ఉన్నట్లు, అందుకని మరో 3 వాడి అలాగా ఈ లైన్ ఇక్కడ దాకా వద్దురు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ లైను లాస్ట్ది అనమాట, లాస్ట్ బీడింగ్, అందుకని 4 వేసుకోవాలి. 4 వేసుకొని ఈ 2 పూసలు వాడి ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి 2 పూసల్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు చూడండి, మనం ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకొక పూసలోంచి కూడా రావాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ పూస వాడుతూ ఇక్కడ ఇంకొక రౌండ్ వేయాలి. చూడండి, ఇక్కడ ఇలాంటిది చూసుకున్నట్టయితే మనం ఈ పూస వాడాము, అలాగే దాన్ని నెక్స్ట్ దాంట్లోంచి కూడా వాడినట్లు అనమాట. ఇది ఒకసారి చూడండి. అందువల్ల మనం ఈ పూస కూడా తీసేయచ్చు. తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం 4 పూసలు వేసుకొని ఈ 2 పూసలు వాడుకుంటాము 4 సర్కిల్ పూర్తవటానికి. మళ్ళీ ఇంకొక 2 పూసల్లోంచి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు 3 పూసలు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి 2 ఇక్కడిది 1 3 అయిపోయినాయి, మరొక 3.
ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్లవర్ వేజ్ లేదంటే పెన్ స్టాండు క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాకి చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రిస్మస్ గిఫ్ట్స్ యూనిక్ జెండర్ అనమాట. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా ఇవ్వచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 1 అవర్ లోపల ఇది మొత్తం ఫినిష్ అయిపోతుంది. మరీ అంత ఎక్కువ టైం ఏం పట్టదు, రోజులు. ఒక 50 గ్రామ్స్ అలాగా ఈ పూసలు తెచ్చుకుంటే దాంతో 1 కానీ 2 కానీ చేయగలుగుతాము. ఇది నేను సైజ్ నెంబర్ 6 తీసుకున్నాను. ఇంకా పెద్దవి తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా వస్తుంది, తక్కువ టైంలో కూడా అవుతుంది. యాక్చువల్గా మా ఇంట్లో చాలా పూసల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ చాలా చిన్న పూసలతో చేసి ఉంటాయి. నేను ఇప్పుడు అంత చిన్న పూసలతో ఎక్కువ రోజులు చేయలేమని ఈ పెద్ద పూసలతో ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 1 తగ్గించేసాం. 4 అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ లైన్ 3 అల్లితే మనకి ఇది అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో 2లోంచి ఇప్పుడు అలాగా ఈ ఫస్ట్ 4 యాడ్ చేసుకొని ఆ తర్వాత 3 యాడ్ చేసుకొని ఇక్కడ దాకా ఇది మొత్తం ఫినిష్ చేయాలి. చూడండి, ఇది దీనికి లాస్ట్ అన్నమాట. ఈ 3 వేసేస్తే ఇది అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి 3 వేసుకోవటం చూద్దాం. ఇలాగా తీసేసిన దాన్ని ఒక బీడ్ మళ్ళీ లోపలికి వచ్చి ఈ మిడిల్లో 3 వేసుకుందాము. చూడండి, ఇక్కడ ఇలా నీడిల్ 2 గ్యాప్లో నుంచి పెట్టి ఈ వైర్ని ఈ సూది చుట్టూ గట్టిగా లాగిన తర్వాత 2 సార్లు ఇలా చుట్టి ఇలా తీయటమే. అయితే వెంటనే 3 వేసిన వెంటనే కట్ చేసుకోకుండా ఇంకొన్ని బీడ్స్లోంచి వెళ్ళి కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం దీని పైనుంచి ఈ మిగతా పోర్షన్ అల్లాలి కాబట్టి ఈ వైర్ నేను అలాగే ఉంచేసాను. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి వచ్చేద్దాము. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం అల్లుతాం తిరిగి. చూడండి, ఇలాగా ఈ ఒక అవుటర్ లైన్ మొత్తం వదిలేసి ఈ లైన్స్ వాడుకొని అల్లాలన్నమాట. అది కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.